తెలంగాణ గవర్నర్ బీజేపీకి చప్రాసీలా వ్యవహరిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 17న బీజేపీ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు వక్రభాషం చెబుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడింది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. నిన్న గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానే విముక్తి అని అంటున్నారు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏం సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించగా సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సడన్గా బయటకు వచ్చేసాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ 1925 నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడు పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ దెబ్బ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజల ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ పోరాటం జరిగింది, నిజాం రాజశేఖర్ పరిపాలన కుదించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం దాని ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు.